బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాద ఘటన జరిగింది. ఆర్సీబీ విజయోత్సవం వేళ జరిగిన తొక్కిసలాటలో 7 మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ తొలి టైటిల్ సాధించింది. ఎన్నో పరాభవాల తర్వాత ఆర్సీబీ కల నెరవేరడంతో దేశవ్యాప్తంగా బెంగళూరు టీం అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్సీబీ టీం ట్రోఫీతో తొలిసారి బెంగళూరుకు రాగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎయిర్పోర్టుకు వెళ్లి బెంగళూరు జట్టుకు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దినేష్ కార్తీక్లకు ఆయన పుష్పగుచ్చం అందించి వెల్కమ్ చెప్పారు. అనంతరం బెంగళూరు జట్టు ప్రత్యేక బస్సులో విధాన్ సౌధ చేరుకుంది. ఈ క్రమంలో వేలాది అభిమానులు ఆర్సీబీ జెండాలు చేతబూని విధాన్ సౌధ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఎర్ర సముద్రాన్ని తలపించింది. ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో వస్తున్న మార్గంలోనూ అభిమానుల కోలాహలం నెలకొంది. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 7 మృతి చెందగా మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. 50 మంది వరకు గాయాలయ్యాయి. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు పోలీసులు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 7 మృతి చెందగా మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. 50 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర నుంచి విజువల్స్ చూస్తున్నాం. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా భారీగా చిన్నస్వామి స్టేడియంకు తరలి వచ్చారు. దీంతో గేట్ 2 నుంచి లోపలికి ఒక్కసారిగా దూసుకెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో చూస్తున్నాం ఆర్సీబీ టీం ఒకవైపు ఆ గేట్ల లోపలికి, అదేవిధంగా గోడల పైకి కూడా ఎక్కేశారు. అక్కడి నుంచి ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ప్లేయర్స్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 7 మృతి చెందగా మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 50 మంది వరకు గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చూస్తున్నాం భారీగా ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా బెంగళూరు రావడం, చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరుగుతోంది? ఏమన్నా ప్లాన్ చేసుకోవడంలోనూ, లేకపోతే ఇంతమంది క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయడంలో లోపమా? ఏం జరిగింది? బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుని ఈ తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున ఎంట్రీ పాసులు లేకుండా అనేక మంది చిన్నస్వామి స్టేడియంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. స్టేడియం గేట్లు, గోడలు, చెట్లు ఎక్కుతూ ఆ స్టేడియం లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సభ్యులందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని జట్టు యాజమాన్యం ఏర్పాటు చేసింది. అందుకోసం ఈ రోజు ఉదయాన్నే విరాట్ కోహ్లీ సహా జట్టు సభ్యులందరూ ఉదయం 10 గంటలకే బెంగళూరు చేరుకున్నారు. సో వారు చేరుకున్నప్పటి నుంచి బెంగళూరు అంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ అభిమానులు, ఆర్సీబీ అభిమానులందరూ కూడా ఒక ఎర్ర సముద్రాన్ని తలపించే రీతిలో మొత్తం బెంగళూరు రోడ్లన్నీ కూడా వారు నిండిపోయారు. నిన్నటి నుంచే ఈ రకమైనటువంటి హడావుడి కనబడుతుంది. నిన్న రాత్రి జరిగినటువంటి మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 18 సంవత్సరాల తర్వాత ఆ జట్టు ఛాంపియన్ గా గెలవడంతో అభిమానుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సో దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రమంలో ఈ రోజు పెద్ద కార్యక్రమాన్ని జట్టు యాజమాన్యం ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమంకి ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని ఊహించినట్టు కనబడుతుంది. దాని కారణంగానే పోలీసులను సరైనటువంటి సంఖ్యలో అక్కడ ఏర్పాటు చేయలేదు. దాని ఫలితంగానే ఈ రోజు భారీ ఎత్తున చిన్నస్వామి స్టేడియం లోపల, బయట తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటను నియంత్రించేందుకు అభిమానులను, క్రౌడ్ ను మేనేజ్ చేసేందుకు పోలీసులు వస్తే కూడా వారిని కూడా పోలీసులను కూడా గాల్లోకి ఎగిరేసి వారి మాట కూడా విననంతటి
ఒక ఒక సైకో ఫ్యాన్సీ లాగా ఈ రోజు అభిమానులందరూ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో దాని ఫలితంగానే పోలీసులు చెప్పినటువంటి సూచనలు కానీ వారి ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించకపోవడంతో భారీ ఎత్తున ఈ రకమైనటువంటి తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా ఆర్సీబీ జట్టు అంతా కూడా ఒక షాక్ లోనైంది. వారందరూ ప్రస్తుతం హోటల్లో ఉన్నారు. సో ఈ సాయంత్రం కార్యక్రమం జరగాల్సి ఉంది. సో ఆ కార్యక్రమం జరిగేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఆ కార్యక్రమం అయితే రద్దయినట్టు మాత్రం ప్రకటించలేదు. సో తాజాగా పరిస్థితిని సమీక్షించి కొంత ఆలస్యంగానైనా ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్. చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కేవలం టీం మాత్రమే, ఫ్రాంచైజ్ మాత్రమే దీన్ని ఆర్గనైజ్ చేస్తోందా? ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా కంట్రిబ్యూషన్ కనిపిస్తోందా? వెంకటేష్, పోలీస్ ఫోర్స్ అక్కడెక్కడ కనిపించని పరిస్థితి, అక్కడక్కడ మాత్రమే పోలీసులు ఉన్నారు. నిన్న రాత్రి ఈ కార్యక్రమం ఫిక్స్ అయింది. సో చాలా తక్కువ వ్యవధి ఉంది. ఆ తక్కువ వ్యవధిలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చిన్నస్వామి స్టేడియం నిర్వాహకులు కానీ అలాగే జట్టు యాజమాన్యం కానీ పోలీసులు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. ఎందుకంటే లక్షలాది మంది అభిమానులు వస్తారు. క్రికెట్ అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఐపీఎల్ కు చాలా క్రేజ్ పెరిగిపోయింది. కేవలం ఆర్సీబీ అంటే కేవలం బెంగళూరులో ఉన్నటువంటి అభిమానులు కాకుండా నిన్న మనం చూస్తాం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు కూడా నిన్న అర్ధరాత్రి భారీ ఎత్తున ఆర్సీబీ అభిమానులు చేరుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా సెలబ్రేషన్ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో డెఫినెట్ గా ఈ పరిస్థితిని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అంచనా వేయనట్టు కనబడుతుంది. సో కేవలం అంచనా వేసి ఉంటే పోలీసులను భారీ సంఖ్యలో అక్కడ పెట్టి క్రౌడ్ ను వీలైనంతగా నిలువరించేటువంటి ప్రయత్నం చేసి మేనేజ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు వారు వచ్చినటువంటి సమయంలో విధాన సౌధ వద్ద కూడా మంత్రులు కానీ అధికారులు కానీ వారి పిల్లలు వారందరూ సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. సో మొత్తానికి క్లియర్ గా ఒక రకమైనటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అక్కడ నెలకొంది. మృతుల సంఖ్య కూడా పెరిగినట్టుగా కనిపిస్తోంది వెంకటేష్. 11 మంది వరకు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. 50 మంది పైన గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళని ట్రీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మనకి. డెఫినెట్ గా ఈ సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం, దాదాపు 15 మంది వరకు చనిపోయి ఉంటారనేటువంటి సమాచారం వస్తుంది. 50 మంది వరకు కూడా గాయపడ్డారు. చాలా మంది ఆ తొక్కిసలాటలో ఊపిరి అందక ఊపిరి సలపక చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతానికి పోలీసులను అక్కడ భారీ సంఖ్యలో తరలించి ఇంకా ఆ క్రౌడ్ ను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం కనబడుతుంది. విధాన సౌధలో ఈ రోజు మధ్యాహ్నం కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా ప్రభుత్వ పెద్దలు అలాగే అభిమానులందరూ కూడా అసెంబ్లీ ముందు నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి నేరుగా చిన్నస్వామి స్టేడియం కు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ సమయంలోనే అక్కడ భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సో ఆ ఎంట్రీ పాసులు ఇచ్చేటువంటి విషయంలో కూడా కొంత గందరగోళం చెలరేగింది. ఫ్రీ ఎంట్రీ పాస్ అని చెప్పి దాన్ని డౌన్లోడ్ చేసుకోమని ఆర్సీబీ ఒక ట్విట్టర్ లో పెట్టింది. సో అది కూడా వాటికి సంబంధించినటువంటి ఎంట్రీ పాస్ల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. లక్షలాది మంది అక్కడికి చేరుకోవడంతో ఆ క్రౌడ్ ను మేనేజ్ చేయలేక పోలీసులు నిర్వాహకులు చేతులు చేస్తుండగానే ఈ రోజు దాదాపు 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. సో ఇంకా దీనిపైన ఇంకా ప్రభుత్వం ఎంత దీనికి అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఆ క్రౌడ్ ను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ఒకసారి క్రౌడ్ ను మేనేజ్ చేస్తే ఆ తర్వాత కొంత ఆలస్యంగానైనా ఈ చిన్నస్వామి స్టేడియంలో ఈ ఆర్సీబీ జట్టు సభ్యులందరూ కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమం మొదలు కాబోతుంది. రైట్. సో ఈ రోజు సాయంత్రం ఇంకా ఒక ప్రోగ్రామ్ ఉంది. అది ఇప్పటిదాకా అయితే కంటిన్యూ అవుతుందనే సమాచారమే మన దగ్గర ప్రధానంగా ఉన్న పరిస్థితి. చూస్తున్నాం చిన్నస్వామి స్టేడియం దగ్గర విజువల్స్, లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక చిన్నారిని కూడా మనం చూస్తున్నాం వెంకటేష్. కొంత విషాదకర వాతావరణం. ఎందుకంటే ఆర్సీబీ టీం గెలిచింది అనే ఒక సంతోషం కంటే కూడా 11 నుంచి 15 మంది చనిపోయారు అనే విషాదం, ఆ బాధ కూడా ఇప్పుడు ఈ క్షణంలో ఎక్కువగా ఉంది. డెఫినెట్ గా ఆర్సీ అభిమానులు దాదాపు 18 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నారు తమ జట్టుకు ఈ ఛాంపియన్షిప్ రావాలని. ఎటకీలకు ఆ నిరీక్షణ నిన్న రాత్రి ఫలించింది. విరాట్ కోహ్లీ నిన్న చేసినటువంటి స్పీచ్ కూడా మనం చూసాం. 18 సంవత్సరాల నుంచి తాను ఈ జట్టు కోసం అహర్నిశలు శ్రమించి ధారపోసాను చెమటలు, ఈ రోజు దానికి ఫలితం లభించిందని ఆయన కామెంట్ చేశారు. సో విరాట్ కోహ్లీ అభిమానులు సహా అనేక మంది అభిమానులు ఈ రోజు వారితో కలిసేందుకు, చూసేందుకు, వినేందుకు అక్కడికి చేరుకున్నారు. సో ఈ మొత్తం క్రౌడ్ ను అసెస్ చేయడంలో గవర్నమెంట్ పోలీసు యంత్రాంగం విఫలమైనట్టుగా కనబడుతుంది. నిజానికి మనం చూసాం నిన్న దాదాపు 1,00,000 మందికి పైగా ఇటు అహ్మదాబాద్ లో కూడా చాలా మంది అభిమానులు హాజరైనటువంటి పరిస్థితి. సో ముందుగానే కొంత అంచనా వేసి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం అభిమానులు వెలువడుతుంది. నిజానికి పోలీసులు చేసినటువంటి సూచనలు కూడా ఈ రోజు అభిమానులు పాటించడం లేదు. సో కొంత అక్కడ పూర్తిగా క్రమశిక్షణ అదుపు తప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులు చెప్పినటువంటి మాటలను కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు.
ఫలితంగానే ఈ రకమైనటువంటి గందరగోళ వాతావరణం అయితే అక్కడ కనబడుతుంది. యా, ముంబైలో మనం చూసాం, ఒక పెద్ద ఊరేగింపులాగా చేశారు. టీమిండియా ప్లేయర్స్ అందరినీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా స్టేడియం వరకు తీసుకెళ్లిన విజువల్ మనం చూసాం. చాలా క్రమ పద్ధతిలో ఈ ర్యాలీ అంతటినీ చూసాం. ఐఎమ్ నాట్ షూర్ ఎప్పుడు జరిగిందని, ఇటీవలి కాలంలోనే అలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. దానికి కంప్లీట్ పూర్తి ఆపోజిట్ వాతావరణం మనకి చిన్నస్వామి స్టేడియం దగ్గర కనిపిస్తోంది వెంకటేష్. ఖచ్చితంగా ఇటు ముంబై టీమే కాదు, ఇటు చెన్నై కూడా ఈ రెండు టీమ్స్ ఛాంపియన్స్. 5 సార్లు ముంబై, 5 సార్లు చెన్నై టీమ్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా చాలా పీస్ఫుల్ గా ఈ కార్యక్రమాలు జరిగాయి. కానీ ఈ రోజు మాత్రం ఈ కార్యక్రమం చేయడంలో కొంత పోలీసుల వైఫల్యం మనకు కనబడుతుంది. నిజానికి మనకు తెలుసు, బెంగళూరు అంటేనే చాలా చిన్న చిన్న రోడ్లు, చాలా ఇరుకైనటువంటి రోడ్లు, అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. నిజానికి ఎయిర్పోర్ట్ నుంచే వారందరినీ ఒక ఓపెన్ బస్ లో పరేడ్ చేయించాలని ముందుగా యాజమాన్యం భావించింది, పోలీసులను అడిగింది. కానీ ఆ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని పోలీసులు చేసిన సూచనతో దట్టి యాజమాన్యం వారిని ఓపెన్ బస్ రైడ్ చేసేందుకు నిరాకరించింది. సో కనీసం ఇటు అసెంబ్లీ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకైనా వీరిని ఓపెన్ బస్ రైడ్ చేయించి అక్కడ చిన్నస్వామి స్టేడియంలో వీరందరికీ సన్మానం చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ ఆ అసెంబ్లీ కార్యక్రమం పూర్తయిన తర్వాత చిన్నస్వామి స్టేడియం వద్ద కార్యక్రమం మొదలు కాకంటే ముందే అభిమానుల యొక్క కోలాహలం, ఉత్సాహం అంతా కూడా అవధులు దాటి ఒక రకంగా హద్దులు దాటింది. పోలీసుల యొక్క సూచనలు, వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కూడా పట్టించుకోకుండా అభిమానం కాస్త వెర్రి అభిమానం, పిచ్చి అభిమానంగా మారడంతో ఈ రకమైన విషాద పరిస్థితి నెలకొంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నాం చిన్నస్వామి స్టేడియం దగ్గర నుంచి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ టీం ఐపీఎల్ టైటిల్ గెలిచింది అనే ఆనందం కన్నా కూడా ప్రస్తుతం మృతుల సంఖ్య 11 వరకు చేరుకున్నట్టుగా తెలిసిన ఒక విషాద వార్త ప్రస్తుతం మనం చూస్తున్నాం. చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఒక భారీ ఫెలిసిటేషన్ ఏర్పాటు చేసింది ఆర్సీబీ టీం మొత్తానికి. ఈరోజు విధాన సౌధలో కూడా భారీ సన్మానం నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఇక్కడ ఒక సన్మాన కార్యక్రమం ఆర్సీబీని అభినందిస్తూ ఏర్పాటు చేసింది ఆ ఫ్రాంచైజ్. దానికి భారీ ఎత్తున ఎంట్రీ పాస్లు ఫ్రీ అంటూ కూడా టీం మేనేజ్మెంట్ ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దాంతో పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా కూడా అక్కడికి చేరుకోవడంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. 11 వరకు మృతుల సంఖ్య చేరుకున్నట్టుగా తెలుస్తోంది. 50 మంది వరకు గాయపడ్డట్టు ప్రస్తుతానికైతే అందుతున్న సమాచారం.